నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సిపిఐ పార్టీ ఆఫీస్ ఆవరణంలో ఘనంగా మేడే కార్యక్రమం. విరూపాక్ష అన్న సైన్యం గడప గడపకు ప్రచారం. రింకు సింగ్ లేకపోవడం పెద్ద లోటు. అంబటి రాయుడు. ఏపీలో గంజాయికే మద్దతు ధర. పవన్ కళ్యాణ్. జీఎస్టీ ఆల్ టైమ్ రికార్డ్. తెలంగాణ ఏపీ మధ్య పలు రైలు రద్దు. సుప్రీంకోర్టుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం. రుజువులతో బయటపెడతా సీఎం రేవంత్. కాంగ్రెస్ అకౌంట్ కు నాకు అసలు సంబంధమే లేదు. సీఎం రేవంత్ రెడ్డి. సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు. కస్టడీలో నిందితుడు సూసైడ్. మేడే సందర్భంగా దోర్నాల సిపిఐ, ఏఐటియుసి అనుబంధ సంఘాలు, నటరాజ్ ముఠా కార్మికులు, ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా కలిసి సిపిఐ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పూర్ణకట్టి తిరుమలయ్య, సిపిఐ మండల కార్యదర్శి మానేపల్లి స్వరూపాచారి హాజరయ్యారు. అనంతరం తిరుమలయ్య మాట్లాడుతూ, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక హక్కులన్నింటినీ రద్దు చేస్తూ చాలా దుర్మార్గంగా పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. కార్మికులంతా ఏకమై కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాలక వర్గానికి వ్యతిరేక తిరుగుబాటు చేయాలని, మన హక్కులు మనం సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూసినే విరూపాక్షి గెలుపు కోసం విరూపాక్ష అన్న సైన్యం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన నాయకులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే మరో పక్క వారికి అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హలహల్వి మండల కన్వీనర్ పచ్చిరెపల్లి రామరెడ్డి, ఎంపీపీ పరశురాముడు, వైస్ ఎంపీపీ నాగేష్, ఎంపీటీసీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. T20 WC జట్టులో రింకు సింగ్ లేకపోవడం పెద్ద లోటని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. అతన్ని తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్ కంటే గణాంకాల ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఎంపికైన ప్లేయర్ లో జడేజా మినహా ఏ ఆటగాడు గత రెండేళ్లలో చివరి ఓవర్లో అధిక స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి మ్యాచ్ ని గెలిపించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని, గంజాయికి మాత్రం ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి. రాష్ట్రంలోని రైతులు అప్పులు పాలయ్యారు, కానీ గంజాయి పండించేవారు మాత్రం లాభాల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను గాలి కుదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వస్తు సేవల పన్ను వసూలు సరికొత్త రికార్డు అందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 2,10,00,000 వసూలైనట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.4% అధికమని, ఇది ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొంది. ఈ వసూలలో సిజిఎస్టీ 43,846 కోట్లు, ఎస్జిఎస్టీ 53,538 కోట్లు, ఐజిఎస్టీ 99,623 కోట్లు, సెస్ 13,260 కోట్లుగా ఉన్నట్లుగా తెలిపింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. తెలంగాణ ఏపీ మధ్య పలు రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పలు కారణాల వల్ల వికారాబాద్ గుంటూరు రైలుతో పాటు పలు రైలు రద్దయ్యాయి. విజయవాడ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి విజయవాడ, వరంగల్ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి కాజీపేట, కాచిగూడ, మిర్యాలగూడ, మిర్యాలగూడ నడుకుడి, నడుకుడి మిర్యాలగూడ, మిర్యాలగూడ నుండి కాచిగూడ రైలు రద్దు చేసినట్లుగా వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు జర్నీకి ప్లాన్ చేసుకోవాలని సూచించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ కు దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని కోరారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం తెలంగాణకు వచ్చిన మోదీ ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడలేదని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని బీజేపీ ఎలా మార్చాలనుకుంటుందో అని రుజువులతో సాయంత్రం 5 గంటలకు బయట పెడతారని తెలిపారు. అప్పుడు జనాలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని సూచించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల ఇష్యూలో ఢిల్లీ పోలీసులు నోటీసు పంపించిన విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అసలు కాంగ్రెస్ అకౌంట్ కు నాకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. అమిత్ షా ఫేక్ వీడియో తాను షేర్ చేయలేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం ఇచ్చారు. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టత ఇచ్చారు. తాను సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని చెప్పారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకటైన అనుస్థాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడిన 2 షూటర్లకు అనుస ఆయుధాలు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేయగా ఇవాళ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సిపిఐ పార్టీ ఆఫీస్ ఆవరణంలో ఘనంగా మేడే కార్యక్రమం. విరూపాక్షన్న సైన్యం గడప గడపకు ప్రచారం. రింకు సింగ్ లేకపోవడం పెద్ద లోటు అంబటి రాయుడు. ఏపీలో గంజాయికే మద్దతు ధర పవన్ కళ్యాణ్. జీఎస్టీ ఆల్ టైమ్ రికార్డ్. తెలంగాణ ఏపీ మధ్య పలు రైలు రద్దు. సుప్రీంకోర్టుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం. రుజువులతో బయట పెడతా సీఎం రేవంత్. కాంగ్రెస్ అకౌంట్ కు నాకు అసలు సంబంధమే లేదు సీఎం రేవంత్ రెడ్డి. సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు, కస్టడీలో నిందితుడు సూసైడ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.